ఒక పెద్ద వాహనం, దాంట్లో చాలామంది ఉన్నారు, మహామహులు ఉన్నారు. వాళ్ళంతా కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ గమ్యం ఒకటి పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. తర్వాత ఒకతను వచ్చి ఆపేసి, మీ వాహనంలో ఏదో శబ్దం వస్తుందండి, నాకు తెలిసి మీరు ఇదే వాహనంలో కన్నా కంటిన్యూ అయితే మీ గమ్యానికి చేరుకోలేరేమో, దిస్ వెహికల్ మే బ్రేక్ డౌన్ అని చెప్పాడు. వీళ్ళు ఏమన్నారంటే, అలా ఏం జరగదండి, ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ యువర్ అన్సొలిసిటెడ్ అడ్వైస్. ఓకే, ఎనీహౌ మేమేందంటే కొన్ని వేల కిలోమీటర్లు మేము ట్రావెల్ చేసాం, దీంట్లోనే ట్రావెల్ చేసాం, అంతా బాగా ఉంది, అంతా మంచిగా జరుగుతుంది, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్ అని చెప్పేశారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకోతను ఆపాడు. మీ వెహికల్లో ఏదో శబ్దం వస్తుంది, తెల్ల పొగ వస్తుంది, వైట్ పొగ వస్తుంది, అంత మంచిది కాదేమో చూసుకోండి, ద వెహికల్ మే బ్రేక్ డౌన్. మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత 2-3 ఆపారు. ఈసారి అయ్యో 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 ఆగండి, మీరు ఇదే దారిలో కన్నా కంటిన్యూ అయితే లోయ ఉంది అక్కడ, వ్యాలీ, అందరూ దాంట్లో వెళ్ళి పడిపోతారు, నాశనం అయిపోతారు, చాలా జాగ్రత్త అండి, మాకు తెలుసు దీని గురించి అని చెప్పారు. అలాగ చెబుతూనే ఉన్నారు, అడుగడుగున చెప్తున్నారు. ఎవరు? అకాడమిషియన్స్, టీచర్స్, రీసెర్చర్స్, ఈ సామాజిక స్పృహ ఉన్న రిఫార్మ్స్ తీసుకొని రావాలి అనుకుంటున్న సోషల్ రిఫార్మర్సు, మన మేలు గురించి, మన శ్రేయస్సు గురించి ఆలోచించే అహర్నిశలు, నిస్వార్థతో కష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళ ఫీల్డ్ ఏదైనా కానీ, వాళ్ళ మతం, కులం, జాతి ఏదైనా కానీ, వాళ్ళందరూ చెబుతూనే ఉన్నారు. ఆ వాహనం ఏంటి తెలుసా విజయ్? మన కాంటెక్స్ట్లో విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థ. దానికి స్టేక్ హోల్డర్స్ ఎవరు? స్టూడెంట్సు, పేరెంట్సు, టీచర్సు, గవర్నమెంట్, అందరూ దాంట్లో ఉన్నారు, మహామహులు లోపల. ఇక్కడ బయట వాళ్ళు చెప్తున్నారు, లేదండి ఈ వాహనంలో మీరు వెళ్ళి, అంటే ఈ వ్యవస్థ మారాలి. ప్రతి ఒక్కడు ఏంటి, సిస్టమ్ మారదండి, రూల్స్ మారవు, మీరే రూల్స్కి తగ్గట్టుగా మారాలి, సిస్టమ్ విల్ నాట్ అడ్జస్ట్ టు యూ, యూ హ్యావ్ టు అడ్జస్ట్ టు ద సిస్టమ్ అని చెప్తూ వస్తున్నారు. యుగాలు గడిచిపోతున్నాయి ఇదే మాటలతో. రూల్స్ ఒప్పుకోవండి. ఎందుకు ఒప్పుకోవండి? రూల్స్ ఏమన్నా ఆకాశం నుంచి పడ్డాయా కింద? మనం పెట్టుకున్న రూల్సే కదా, మనం తయారు చేసుకున్న వ్యవస్థే కదా సిస్టమ్ ఇది, ఎందుకు మార్చలేం? మేనేజ్మెంట్లో టర్న్ అరౌండ్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది కాన్సెప్ట్, టర్న్ అరౌండ్ మేనేజ్మెంట్. వీ హ్యావ్ టు బ్రింగ్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, యూ టర్న్ తీసుకోవాలి మనం. వీ హ్యావ్ టు టేక్ ఏ పాస్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ర్యాట్ రేస్ విచ్ ఈస్ లీడింగ్ అస్ టు డిస్ట్రక్షన్, కంప్లీట్ అనిహిలేషన్, ఎలిమినేషన్ ఆఫ్ హ్యూమన్ రేస్. మనం పక్కకు వచ్చి ఆలోచించాలి. ఇంతమంది చెప్తున్నారు, ఇదేమో నా ఫస్ట్ ప్రోగ్రామా మనం చేస్తుంది ఇక్కడ?